సమయానుకూలతను బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. సమయంలో బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాట చదువుదాం. బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 11వ అధ్యాయము 5వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. 5 యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను. చాలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇప్పుడు వచ్చిన అందరికీ ప్రభు నామములో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సందర్భంలో ఉన్నటువంటి మాటల్లో నుంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఈ మాటగా మనకు చెప్పబడుతూ ఉన్నది. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనకు ఒక కుటుంబం కనబడుతున్నది. ఆ కుటుంబము బెతానియా అనేటువంటి ఒక ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబం. ఈ కుటుంబంలో ఇక్కడ ఒక సంఘటన జరిగినది. ఆ సంఘటన గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోము, కానీ ఇక్కడ ఈ కుటుంబంలో ఉన్న పరిస్థితుల గురించి మనం మాట్లాడుకుందాం. కుటుంబము ఎలా ఉన్నదంటే మార్త, మరియా, ఆమె యొక్క సహోదరుడైనటువంటి లాజరు. ఇక్కడ మనం చూసినప్పుడు, మీ అందరు గమనించినప్పుడు, లూకాసు వార్త 10వ అధ్యాయము, లూకాసు వార్త 10వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సందర్భాన్ని మీకు బాగా గమనించి ఆలోచించండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనంలో ఒకసారి మనము జాగ్రత్తగా చదువుదాం. అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఇక్కడ మార్త, మరియా, లాజరు అనేటువంటి వీళ్ళు ముగ్గురు ఒక కుటుంబంలో నివాసం చేయుచున్నటువంటి వారు. యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతంలోనికి వెళుతున్నప్పుడు మార్త అనేటువంటి ఒక ఆమె యేసు ప్రభు వారిని తన ఇంటికి పిలిచింది. ఎందుకు తన ఇంటికి పిలుస్తుందంటే, ఈయన తన ఇంటిలోనికి రావటం వల్ల ఆ ఇంటికి మేలు జరుగుతుంది. ఆయన తన ఇంటిలోనికి రావటం వల్ల ఆ కుటుంబానికి గొప్ప కార్యం జరుగుతుంది అన్నట్టుగా మనం ఆలోచించాలి. ఇక్కడ మీరు గమనించి ఆలోచిస్తే ఈ యొక్క 10వ అధ్యాయం లూకాసు వార్తలో ఇక్కడ మనకు మార్త, మరియలు వీళ్ళిరువురు కూడా 2 రకాలుగా కనపడుతూ ఉంటారు. మార్త ఏం చేయుచున్నదంటే విస్తారమైన పని బాటలు పెట్టుకొని ఉన్నది అన్నట్టు మనం చూస్తుంటాం. మరి ఏమి చేయుచున్నది? యేసు ప్రభు వారు వాక్యము చెబుతూ ఉంటే విన్నది. అర్థమవుతుందా? ఇక్కడ విస్తారమైన పని బాటలు పెట్టుకున్నటువంటి మార్తను మనం కొద్దిగా తక్కువగా చూస్తాము. యేసు ప్రభు వారి దగ్గర కూర్చొని వాక్యం వింటున్నటువంటి మరియమ్మను మనము కొంచెం బాగా చూస్తాము. ఎందుకంటే మనకున్నటువంటి ఆలోచన ఎలాంటిదంటే, ఒకళ్ళను తక్కువ ఒకళ్ళని ఎక్కువ చూడటం మానవ సహజం. మానవ యొక్క బుద్ధి. ఒకళ్ళని ఎప్పుడు ఒకే రకంగా చూడం. ఒకళ్ళని ఏం చేస్తామంటే తక్కువ చూస్తాము, మరొకళ్ళను ఎక్కువ చూస్తాం. విస్తారమైన పనులు పెట్టుకున్నటువంటి మార్తాను మనం తక్కువ చూస్తాం. దేవుని వాక్యం వింటున్నటువంటి మరియమ్మను మాత్రం మనము ఎక్కువగా చూస్తాం. కానీ ఇక్కడ మనకేం అర్థమవుతుందంటే, మార్త యేసు ప్రభుని ఇంటికి పిలిచింది ఎవరు? మార్త. ఎందుకు పిలిచిందని బాగా ఆలోచించండి. మరియమ్మ పిలవాలి కదా, మార్త ఎందుకు పిలిచింది? ఎంటున్నది మరియమ్మ కదా, మార్త కాదు కదా. బాగా ఆలోచించండి. ఇంటిలో పెద్దది ఆమె ఉండొచ్చు. ఇంటిలో పెద్ద ఆమె కాబట్టి కొన్ని బాధ్యతలు ఉంటాయి. బాధ్యతలు ఉన్నటువంటి వాళ్ళు ఎనుక ముందు ఆలోచిస్తారు. మరియమ్మ అనే ఆమె కొంచెం బాధ్యతలు తక్కువగా ఉండొచ్చు కదా, అన్ని పట్టించుకోలేదు.
ఆ పని ఆమె చూసుకుంటూ ఏదో ఉండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ వీళ్ళిరువురికి మధ్య ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు లాజరు. అయితే ఇక్కడ మనం చదువుకున్న సందర్భం ఇప్పుడు మాకు చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి విధంగా చూస్తే మార్తా, మరియా, లాజరు యేసు ప్రభు వారి ఇలా ముగ్గురిని ఆమేన్ యేసు ప్రభు వారు ఏం చేశాడమ్మా? ముగ్గురిని ప్రేమించాడు. ఇలా ముగ్గురిని ప్రేమించినప్పుడు ఇలా ముగ్గురు యొక్క స్వభావాలు వేరు వేరు ఉన్నప్పటికీ, ఇలా ముగ్గురు యొక్క పద్ధతులు వేరే రకం ఉన్నప్పటికీ దేవుడి ప్రేమ మాత్రము ముగ్గురి మీద ఒకేలాగా ఉంటుంది. అది గమనించాలి మనం. ఇప్పుడు ఎందుకంటే బాగా గమనించి ఆలోచించినప్పుడు యేసు ప్రభు వారు ఆమె ఇంటిలోనికి వస్తున్నాడు, పోతున్నాడు, వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉంటాడు అప్పుడప్పుడు. ఇక్కడ జరిగిన సందర్భము, జరిగిన సిచ్యువేషన్ మనం బట్టి చూసినప్పుడు యేసు ప్రభు వారికి ఆ ఇంటి మీద కొద్దిగా ప్రేమ ఉన్నట్టుగాను, ఆ ఇంటిలో ఉన్న వ్యక్తులను ప్రేమిస్తున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. మనమేమనుకుంటామంటే లోకంలో ఉన్నటువంటి మనుషుల్ని దేవుడు కొద్దిగా ప్రేమించడు, దేవుడి దగ్గరికి వెళ్తున్న వాళ్ళని బాగా ప్రేమిస్తాడని మనం అనుకుంటాం. కానీ దేవుడు అందరినీ ప్రేమించేవాడు. అర్థమవుతుందమ్మా? దేవుడు అందరినీ ప్రేమించేవాడు. అందరినీ ఆయన ప్రేమిస్తూ అందరి గురించి ఆలోచించేవాడు దేవుడు. మనం మన గురించి ఆలోచించుకుంటాం, మనం బాగున్నామని ఆలోచిస్తాం. నిజంగా చెప్పాలంటే మన ఇంట్లో వాళ్ళు కూడా ఒకసారి మనకు నచ్చరు, కానీ యేసు ప్రభు వారు అందరినీ ప్రేమించేవాడు. అందుకనే మనం బాగా గమనించి ఆలోచించినప్పుడు ఒక విషయాన్ని చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉన్నది. ఏమని రాయబడిందంటే యేసు ప్రభు వారు ఒక ప్రాంతానికి వెళ్తాడు. ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు సీమోను అనేటువంటి ఒక ఆయన ఏం చేస్తాడంటే యేసు ప్రభు వారిని తన ఇంటికి భోజనానికి రమ్మని పిలుస్తాడు. అయ్యా, ఈ రోజు నువ్వు నా ఇంట్లోకి వచ్చి భోజనం చేయాలని భోజనానికి పిలిచినప్పుడు ఆయన సీమోను ఇంట ఉన్నాడని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పాపాత్మురాలైన ఒక స్త్రీకి తెలుస్తుంది. బాగా గమనించండి. సీమోను ఇంటిలో యేసు ప్రభు వారు వచ్చి ఉన్నాడని ఆ స్త్రీకి తెలుస్తుంది. పిలిచిని ఈయన ఏం చేశాడంటే పట్టించుకోకుండా తిరుగుతున్నాడు. ఈయన ఇంటిలోనికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆలోచిస్తూ ఉన్నాడు. ఈమె మాత్రము ఆయన దగ్గరకు వచ్చి ఆయనను బ్రతిమలాడుతూ ఉన్నది. ఆయనకు దగ్గర గోజాడుతూ ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. అంటే ఇక్కడ నేను మీకు తెలియచేయాలనుకుంది ఏంటంటే దేవుడు ఎవరిని కూడా తృణీకరించేవాడు కాదు. మనం తృణీకరిస్తాం. మన మనసులు ఎలాంటి అంటే మనకు మంచి అనిపించిన వాళ్ళు మంచోళ్ళు, మనకు చెడ్డ అనిపించిన వాళ్ళు ఇంట్లో వాళ్ళని చెడ్డోళ్ళు. మనకు అంతే. ఎవరైనా చెబితే మనం వింటాం చెడ్డోళ్ళని. ఈయన తర్వాత మన మనసు అంతా వాళ్ళ మీద చెడు దృష్టితోనే చూస్తాం, చెడు ఆలోచనతో చూస్తాం, చెడు మనసుతోనే చూస్తాం, చెడ్డ అభిప్రాయంతో చూస్తాం. వాళ్ళకి ఏదైనా ఇరుకు ఇబ్బంది జరిగిందంటే నువ్వు దేవునిలో లేవు కనుక, నువ్వు దేవుడి దగ్గర లేవు కనుక నీకు ఎందుకే ఇటు జరుగుతుందని ఎప్పుడు అసహించుకుంటాం, చేదరించుకుంటాం. కానీ దేవుడు ఏదో ఒకటి చేస్తే ఆయన మనుషుల్ని పాడు చేసేవాడు కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. మనుషులమైతే వాళ్ళకి నచ్చంది చేస్తే కోపం వచ్చి కొడతాం, అంతే కదమ్మా. దేవుడు కొడతాడా? దేవుడు అలాంటి చేసేవాడైతే ఇక దేవుడు అని ఎందుకు ఆయనకు పేరు? ఆయన కూడా మనిషిని ఉండాలి కదా. కాబట్టి ఇక్కడ మనం గమనించి ఆలోచించినప్పుడు ఆ స్త్రీ ఆ ఇంటిలోనికి వచ్చి ఆయన యొక్క పాదముల దగ్గర కూర్చొని ఆ కన్నీళ్లతో ఆయనను పాదములు కడుగుతూ ఆమె తన పాపమును ఒప్పుకొనుచున్నది. ఎందుకంటే లోకంలో నేను బతికిన బతుకు చాలా ఘోరమైన బతుకు. లోకంలో నేను జీవించిన జీవితం చాలా నీచమైన జీవితం. నా జీవితము నా వాళ్ళకు పనికి రాలేదు, నా ఇంట్లో వాళ్ళకు పనికి రాలేదు, నా బంధుమిత్రులు పనికి రాలేదు, నా గ్రామానికి పనికి రాలేదు, నేనున్న ప్రజలకు పనికి రాలేదు. అందుకే నన్ను ఎవరు కూడా నా దగ్గరకు వచ్చినప్పుడు బాగున్నావని అడుగుతారు. నేను పోయిన తర్వాత ఇలాంటి వ్యక్తి ఉంటేమి సత్యం అనే వాళ్ళు ఎక్కువైపోయారు ఆమె గురించి. ఎందుకంటే ఆమె ఎవరిని పాడు చేసింది లేదు. ఆమె వల్ల కుటుంబాలే చెడిపోయాయి. ఆమె వల్ల భార్యాభర్తల మధ్య గొడవలే వచ్చుండొచ్చు. ఆమె వల్ల తల్లిదండ్రులు పిల్లలను పాడు చేసి కొట్టుండొచ్చు. ఆమె వల్ల మనశ్శాంతి లేకుండా ఎంతమందిని పాడు చేసి ఉన్నదో అది అక్కడే రాయబడింది. ఎంతమందిని పాడు చేసి ఉండొచ్చు మనకైతే తెలియదు. కానీ ఆమె ఏమనుకున్నదంటే నా వల్ల ఎవరికి ఉపయోగం ఉంది, నా వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా, నా వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా, నా వల్ల ఎవరికైనా మంచి జరిగితే ఉందా, నేను కేవలం నా యొక్క ఆశల కోసము, నా కోరికల కోసము ఎదుటి వాళ్ళని కష్టపెట్టి, ఎదుటి వాళ్ళని బాధ పెట్టి, ఎదుటి వాళ్ళ యొక్క ఉసురు కొట్టుకొని బతుకుతున్న జీవితం నాది. కానీ ఈరోజు నా జీవితం గురించి నేను ఒకసారి ఆలోచిస్తున్నాను. నా బ్రతుకు
నాకే నచ్చలేదు, పక్కన వాళ్ళకి ఎలా నచ్చుద్ది అనుకొని లోకం మొత్తం తిరిగితే ఎవరు కూడా ఆమెను ప్రేమించే వాళ్ళు లేరు. ఎందుకంటే అక్కడ రాయబడింది, ఆ లోకాసు వార్త 7వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, లోకాసు వార్త 7వ అధ్యాయము 39 వచ్చిన ఒకసారి చదువుదాం. 7:39 జాగ్రత్త, కొంత సమయం చదువుదాం. చూడండి. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూసి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను మొట్టుకొనిన ఈ స్త్రీ ఎవతో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు. ఏమని పేరు పెట్టారా ఆమెకు? పాపాత్మురాలు. పెట్టడానికి పేరు కూడా లేదు, ఎందుకంటే పాపాలు చేసే వ్యక్తి కాబట్టి పాపాత్మురాలు. ఏమంటున్నాడు? ఇది ఇది అంటే ఆ యొక్క భాష కానీ మాట్లాడే పద్ధతి కానీ కరెక్ట్ గా లేదు. ఇది అనేటువంటి ఆ యొక్క మాట మాట్లాడటం కరెక్ట్ కాదు. ఈ రోజులలో ఎదుటి వ్యక్తిని గౌరవించడం అనేది సమాజంలో తగ్గిపోయింది. నిజంగా కాబట్టి గమనించండి, ఎదుటి వ్యక్తిని గౌరవించడం తగ్గిపోయింది. ఎందుకు గౌరవించడం లేదంటే వాడు చేసేటువంటి పనులను బట్టే వాడి విలువ తగ్గిపోతుంది అంటున్నాడు. కరెక్టే, వాడు చేస్తున్న పనులను బట్టి ఎదుటి వాడికి విలువ తగ్గొచ్చు. కానీ విలువ తగ్గినంత మాత్రాన ఎదుటివాడి విలువ తీసేంత క్యారెక్టర్ నీదేం కాదు. ఎదుటివాడికి విలువ తక్కువగా చేసేంత క్యారెక్టర్ మనే కాదు. మన క్యారెక్టర్ కూడా తవ్వుకుంటే మంది కూడా పెద్ద అగాధమే, ప్రతి ఒక్కరిది పెద్ద అగాధమే. ఎందుకంటే ఇక్కడ అదే చెప్తున్నాడు, ఇది ఎట్టిదో ఇది ఎలాంటిదో ఈ వ్యక్తికి తెలిసి ఉండని ఎడలా. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఆ యొక్క ఉచ్చారణ కానీ మాట్లాడే పద్ధతి కానీ ఎదుటి వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడేటువంటి మనుషులు ఇప్పుడు ఎక్కువైపోయారు. ఎందుకంటే నేనే మంచోడిని, నేనే మంచిదాన్ని, నా యొక్క పరిపెట్టి భూమి మీద ఎవరు లేరు, మిగతా వాళ్ళందరూ దరిద్రులు అనేటువంటి సమాజంలో బతికేస్తున్నాం. నిజంగా చెప్తున్నాను, ఎదుటి వాళ్ళను దరిద్రులు, ఎదుటి వాళ్ళు పాపాత్ములు, ఎదుటి వాళ్ళు పనికిరానులు అనే దానికంటే ముందుగా మనం మంచోళమైతే ఎదుటి వాళ్ళను మంచిగా చూస్తాం. అది నేర్చుకోవాలి. ఇక్కడ యేసు ప్రభు వారు ఒకటే మాట అన్నాడు. ఏమంటున్నాడు అంటే చూడండి, ఇక్కడ మనం గమనించి ఆలోచించినప్పుడు, వ్యభిచారంతో పట్టుబడినటువంటి ఒక స్త్రీని యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొని వచ్చి నిలబెట్టినప్పుడు అందరూ ఆమె గురించి చెడుగా మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నాడంటే అమ్మా అని పిలిచాడు. ఎవరు సంబోధిస్తున్నాడు? అమ్మా. ఎందుకంటే తప్పు చేసే వ్యక్తినైనా, పాపంలో తిరుగుతున్న వాడినైనా, పనికి మాలిన పరిస్థితిలో ఉన్నటువంటి స్త్రీనైనా, పురుషునైనా, మనుషులనైనా, ఎదుటి వ్యక్తిని నువ్వు వాళ్ళు ఎలాంటి నీచాతి నీచులైనా ప్రేమిస్తే ఖచ్చితంగా మారుతాడంటానికి ఇది ఒక నిదర్శనం. ప్రేమించాలి. ప్రేమించాలంటే మొదట నీ దగ్గర ఏముండాలి? ప్రేమించే మనసు ఉండాలి. కావాలంటే చూడండి, బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథము 8వ అధ్యాయము. నిజంగా ఈ మాట నేను చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదువుదాం. 17 నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమించుచున్నాను. బాగానండి, నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమించుచున్నాను. అంటే దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడంట? ఆయనను ప్రేమించిన వారు. ఆయనను ప్రేమించిన అంటే బైబిల్ గ్రంథం మీకు అర్థమైందా? ఆయనను ప్రేమించడం అంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాట మనకు అర్థమవుతుంది. నిజముగా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, సమాజంలో అంటే ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి మాట్లాడుతుంది బైబిల్. ఏమంటుందంటే సమాజంలో ఎదుటి వారిని తృణీకరించడం పక్కన పెట్టండి. కొన్ని రోజులు ఈ జీవితం చాలా చిన్నది. ఈ రోజు ఉంటాం, రేపు పొద్దున చచ్చిపోతాం. ఎప్పుడు బతుకుతామో ఎప్పుడు ఉంటామో తెలియదు. కానీ ఎదుటి వారిని ప్రేమించడం నేర్చుకోవాలి మొదట. ఇప్పుడు యేసు ప్రభు వారు ఒక ఇంటికి వచ్చాడు. ఆ ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న ముగ్గురిని ప్రేమించాడా, లేకపోతే ఒకరిని ప్రేమించి ఒకరిని స్వీకరించుకున్నాడా? ఆమేన్. నిజమేనా? నిజంగా అక్కడ అదే రాయబడిందా? లేకపోతే ఇదిగో మరియమ్మని ప్రేమించాడు, లాజర్ని ప్రేమించాడు, మార్తమ్మని స్వీకరించుకున్నాడు అని ఉందా?
ముగ్గురిని ప్రేమించాడు. ఇప్పుడు ముగ్గురిని ప్రేమించినటువంటి బాగానండి, ముగ్గురిని ప్రేమించాడు కదా. ఇప్పుడు ఇలా ముగ్గురు యొక్క పద్ధతులు మనకు అవసరం ఇక్కడ. ఇప్పుడు లాజరుకి అనారోగ్యం వచ్చింది, లాజరుకి అనారోగ్యం వచ్చింది. ఇప్పుడు లాజరుని ఎవరు ప్రేమిస్తున్నారు? యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు కాదనట్లేదు. ఇప్పుడు లాజరుని ఎవరు ప్రేమిస్తున్నారు? మార్తమ్మ ప్రేమిస్తుంది, మరియా ప్రేమిస్తుంది. అంటే యేసు ప్రభు ఒక కుటుంబాన్ని ప్రేమించాలంటే కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఒకటిగా ఉండాలి. కుటుంబంలో ఉన్న నీవు నీ ఎదుటి వాళ్ళని ప్రేమించడం నేర్చుకోవాలి మొదట. ఎలా ప్రేమిస్తామా? ఎదుగో ఏమంటుంది తెలుసా? మరియమ్మ మాట్లాడుతుంది, ఏమంటుంది మనం చూస్తుంటే మార్త అంటుంది, ఇదిగో ప్రభువా నేను ఇలాగ పని చేస్తున్నదంటే ఆ మార్త నీ దగ్గర కూర్చుని ఓరకి ఉంటుంది కదా, నువ్వు వచ్చి ఆమెకు చెప్పొచ్చు కదంటే ఆయన ఏమన్నాడు తెలుసా? మార్త, నీ పని నువ్వు చేస్తున్నావు, నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు, తొందరపడుతున్నావు, నేను నేనేమనట్లా. కానీ మరియమ్మ ఈ పనిలో ఉన్నది కాబట్టి నీ పని నువ్వు చేయాలి. ఏమ పని? ఇప్పుడు ఇద్దరు వచ్చాడు కూర్చుంటే కుదరదు, ఇద్దరు ఆడుంటే కుదరదు, ఎవరి పని వాళ్ళు చేయాలి. అంటే ఎందుకంటే ఇక్కడ నేను తప్పు ఒప్పు అనేది పక్కన పెడితే ఈమె పని చేస్తున్న మార్తను ప్రేమించాడు, వాక్యం వింటున్న మరియను ప్రేమించాడు. కానీ మనము వాక్యం వింటున్న వాళ్ళనే ప్రేమిస్తాము. వాక్యం దగ్గరికి రాకుండా లోకంలో తిరుగుతున్న వాళ్ళని ప్రేమించకుండా అసహించుకుంటే మన వల్ల బట్టే వాళ్ళు ఏమంటారంటే మీరు దేవుడిని నమ్ముకున్నారు, మీరేంది ఎలా ఉన్నారు, మేము వచ్చేది ఇప్పుడు ప్రార్థన కంటే. నీ కుటుంబం మారాలంటే మొదట నువ్వు కుటుంబాన్ని ప్రేమించటం నేర్చుకోవాలి. కుటుంబంలో ఉన్న వాళ్ళతో ఎంత చీదరించుకున్నా, ఎంత అసహించుకున్నా, ఎంత నిశ్చేతనిచ్చుకున్నా వాళ్ళని ప్రేమించటం నేర్చుకోవాలి. చాలా కష్టం. ఎందుకంటే తెలుసా, ప్రేమ అనేక పాపములను, ప్రేమ ఎన్నో పాపాలు కప్పేస్తుంది. ఇప్పుడు నువ్వు ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తే ఆ ప్రేమ ఏం చేస్తుందంటే నీ సహోదరుడు మారటానికి అవకాశం ఉంటుంది. అదే చెప్తున్నాడు. యేసు ప్రభువారు మరియమ్మను ప్రేమించాడు, మార్తమ్మని ప్రేమించాడు, లాజరును కూడా ప్రేమించాడు. ఇప్పుడు ముగ్గురిని ప్రేమించినటువంటి యేసు ప్రభువారు ముగ్గురు గురించి ఆలోచిస్తున్నాడు. ముగ్గురు గురించి ఆలోచిస్తున్నాడు, ఒక్కరి గురించి ఆలోచించేవాడు కాదు. ఎందుకంటే మనందరికీ కూడా ఒక బైబిల్ గ్రంథం రాయబడింది. యోహాను సువార్త 3:16 తర్వాత చదువుకోండి. ఏమని రాయబడింది తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎవరిని ప్రేమించాడు దేవుడు? లోకములో ఉన్న ప్రతి వ్యక్తిని, లోకములో ఉన్న ప్రతి మనిషిని దేవుడు ఎంతో ప్రేమించాడు. అందుకని ఆయన గురించి మాట్లాడినప్పుడు ఒక మాట చెప్తారు. ఏమంటారంటే 99 నీతిమంతుల కంటే ఒక పాపాత్ముడు మారు మనసు పొందితే ఎంతో సంతోషం. మరి వీళ్ళు కాదని చెప్పట్లేదు, కానీ పాపమనే ఊబిలో చిక్కుకొని పాతాళానికి చేరువయి వారి జీవితాలలో అల్లకొల్లాడుతూ ఏదో ఒక విధంగా మనశ్శాంతి లేక, ప్రశాంతత లేక, నెమ్మది లేక కొట్టుమిట్టాడుతున్నటువంటి బ్రతుకులకు నీవేమి చేయాలంటే ఆదరణ కలిగించాలి. నువ్వు ఆదరణ కలిగించాలి, నువ్వు నెమ్మది కలిగించాలి, నువ్వు సమాధానం కలిగించాలి, నువ్వు శాంతిని కలిగించాలి. ఎప్పుడైతే నీ ప్రేమ చేత, నీకున్నటువంటి ఆ యొక్క మంచి మనసు చేత వాళ్ళను ప్రేమించడం మొదలు పెడతావు, అప్పుడు పాపం చేస్తున్న వాడు కూడా పాపాన్ని విడిచిపెట్టాలనేటువంటి మనసు వస్తుంది. ఎలా వస్తుందయ్యా? రాదయ్యా. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, యేసు ప్రభు వారు లోకాన్ని ఎంతో ప్రేమిస్తే చివరికి యేసు ప్రభు వారిని చంపిన, యేసు ప్రభు వారిని చిత్రహింసలు పెట్టి, ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు పెట్టి, ఎంతో నీచంగా చేశారయ్యా. వీళ్ళు మారతారంటే యేసు ప్రభు చనిపోయిన తర్వాత మారారు. అర్థమవుతుందో కావట్లేదు. ముందు మారకపోవచ్చు, మొక్క మీద ఉమ్మేసి ఉండొచ్చు, అసహించుకుండవచ్చు, చేదరించుకుండవచ్చు, కానీ అప్పగించినటువంటి ఇస్కరియోతు యోధ ఆ యొక్క ప్రధాన యాజకుల దగ్గరికి, వాళ్ళ దగ్గర పోయి ఏమన్నాడు తెలుసు? అధికారుల దగ్గరికి వెళ్ళి, ఆ నీతిమంతుని నేను అన్యాయంగా అప్పగించాను, ఇదిగో మీ వెండి నాణ్యాలు మీరు తీసుకొని ఆయన విడిపించండి అన్నాడు. అంటే ఇస్కరియోతు యోధ ఆయనను చిత్రహింసలు పెడుతుంటే ఇస్కరియోతు యోధాకే మనసు మారితే ఇస్కరియోతు యోధ కంటే డేంజర్ అన్నట్రమ్మా. ఎందుకంటున్నారంటే ఇస్కరియోతు యోధా కంటే డేంజర్ ఎందుకంటున్నారంటే ఇస్కరియోతు యోధ నమ్మక ద్రోహి. ఇస్కరియోతు యోధ పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచేవాడు. ఇస్కరియోతు యోధ పక్కలో పాములు అంటువాడు. శత్రువు ఎదురుగా నిలబడితే వేరు, కానీ మన పక్కనే ఉన్న శత్రువును మనం ఎప్పుడూ నమ్మకూడదు. ఇస్కరియోతు యోధ అంత డేంజర్. ఇలాంటి నమ్మక ద్రోహం
ఇలాంటి నమ్మక ద్రోహమే చేసే వ్యక్తే, ఇలాంటి పాము లాంటివి ఉన్న వ్యక్తే యేసు ప్రభువుని చిత్రహింసలు పెడుతుంటే చూసి ఓర్చుకోలేక అంటున్నాడు, అయ్యా నేను అనవసరంగా ఒక నీతిమంతుని అప్పగించాను, నేను నీతిమంతుని అప్పగించానయ్యా, మీ వెండి నాణ్యాలు మీరే తీసుకొని ఆయన విడిపించండి అని అడుగుతున్నాడు. పోయి ఎందుకు చెప్తున్నామంటే రోజు ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువుని ఇంటికి పిలిచినప్పుడు, యేసు ప్రభువుని ఇంటిలోనికి వస్తే నీ ఇంటిలో కార్యం జరగాలి. ఎందుకంటే బెతనియాలో ఉన్నటువంటి మార్తా మరియా లాజరు వాళ్ళ కుటుంబంలోనికి యేసు ప్రభు వచ్చాడు. ఇంతకు ముందు వస్తున్నాడు, ఆయనకు అలవాటు వచ్చిపోవటం వస్తున్నాడు పోతూ ఉంటాడు, వస్తుంటాడు పోతుంటాడు. ఇప్పుడు ఇంట్లో పరిస్థితి వేరుగా ఉన్నది. సమస్య చెప్పుకుంటే తీరంత సమస్య కాదు, ఎవరితో చెప్పుకోలేరు, ఎవరి దగ్గరికి వెళ్ళిన బంధువులు తీర్చలేరు, అన్నదమ్ములు తీర్చలేరు, అక్కజల్లలు తీర్చలేరు, రక్త సంబంధులు తీర్చలేరు, అధికారులు తీర్చలేరు. ఒక డబ్బు వల్ల అయినా ఉపయోగం అవుతుంటే డబ్బు వల్ల కూడా ప్రయోజనం లేదు. ఎందుకు జరిగిన సిచ్యువేషన్ మీకు తెలుసు కదా, ఎలాంటి సిచ్యువేషన్ తెలుసు కదా. అక్కడ ఆల్రెడీ లాజరు చనిపోయి 4 దినాలైంది. చనిపోయినటువంటి వ్యక్తిని ఎవరు బతికించడం కుదురుతాం? ఎవరి వల్ల నవ్వుతా? అవసరమైతే బతికిన వాళ్లకు ఏదైనా సహాయం చేయడం చేస్తారు. నా దగ్గర ఒక 50 లక్షలు ఉన్నాయి, ఒక 10 లక్షలు ఇస్తాను బాగుపడమంటారు. ఇదిగో నా దగ్గర రక్తం ఎక్కువ ఉంది, నీకు రక్తం ఇస్తాను బతకమంటారు. బతికిన వాడికి ఏదైనా చేయగలరు. ఇప్పుడు చనిపోయిన వాడికి ఊరేం చేయగలరు? ఎవరేం చేయలేరు. ఇప్పుడు పరిస్థితి అలాంటిదే. అందుకనే మార్తా మారేలు ఏమంటున్నారు తెలుసా? అయ్యా నీవు ఇక్కడ ఉండిని ఎడలా, అక్కడ రాయబడి మాట అదే, నీవు ఇక్కడ ఉండిని ఎడలా నా సహోదరుడు సావకుండును. నిజంగా నువ్వు ఇక్కడ ఉండుంటే నా సహోదరుడు చచ్చిపోయేవాడు కాదు. నేను ఉంటే ఎందుకు చచ్చిపోడు? బాగా ఆలోచించండి. యేసు ప్రభు ఉంటే చచ్చిపోడా? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు ఉన్నా లేకపోయినా నీ ఇంట్లో దేవుడి ప్రేమ ఉంటే ఏ అశుభ కార్యం నీ ఇంట్లో జరగకూడదు. మరి రోగాలు వ్యాధులు బాధలు సహజం, మానవులకు వస్తుంటాయి పోతుంటాయి. వీటి గురించి పెద్ద సిచ్యువేషన్ ఇక్కడ మనం మాట్లాడుకోవట్లా. యేసు ప్రభువు నీ ఇంట్లో ఉంటే ఎలాంటి విషయమైనది, ఎలాంటి పాపం నీ ఇంటి దగ్గరికి రాకూడదు. అది ఎక్కడే రాయబడింది. ఏం రాయబడిందంటే, అయ్యా నీవు ఇక్కడ ఉండిని ఎడలా, నీవు ఇక్కడ ఉండిని ఎడలా అంటే ఆయన అక్కడ లేడా? అంటే శారీరకంగా లేడేమో, కానీ ఆయన బెతానియా దరిదాపులు లేకపోయినా ఎక్కడో ఉన్నా కూడా ఏమంటున్నాడంటే, ఇదిగో లాజరు, చూడండి యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఒకసారి 11వ అధ్యాయంలో మూడో వచనం చదవండి ఒకసారి. అతని అక్కా చెల్లెలు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, బాగానండి, యేసు అది విన్నాడంటే ఎక్కడో ఉన్నటువంటి యేసు ప్రభు వారికి ఏం ఇన్ఫర్మేషన్ పంపించింది? అయ్యా నీవు ప్రేమించినటువంటి లాజరు వ్యాధిగ్రస్తులయ్యాడు, రోగం వచ్చింది. అంటే మనకున్నటువంటి సమస్యను, మనకున్నటువంటి బాధలు, మనకున్నటువంటి ఇబ్బందులను దేవుడికి తెలియదని ఇక్కడ నేను చెప్పటం లేదు. దేవుడికి తెలుసు ప్రతిదీ, ఆయన సమస్తమును ఎరిగిన వాడే. ఇప్పుడు యేసు ప్రభు వారికి బెతానియాలో మార్తా మరియా లాజరు ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదా? మరి ఎందుకు ఇల్లు వర్తమానం పంపించాలి? వర్తమానం పంపించాలి చెప్పండి, బాగా ఆలోచించండి. అక్కడ ఏమన్నారు తెలుసా? అడుగుడి, మీరు అడగాలి. ఎందుకంటే మీరు అడిగేటప్పుడు మీకు ఏమనిపించాలంటే, యేసు ప్రభు మా కుటుంబాన్ని బాగు చేసేవాడని నమ్మకం నీకు ఉండాలి. అలా నమ్మకంతో నువ్వు అడిగితే ఏదైనా జరుగుద్ది. అడుగుడి ఇవ్వబడిన అన్నట్టుగా ఆయనకు వర్తమానం పంపిన వెంటనే, అంతకుముందు ఆయన ఆలోచిస్తున్నాడు లాజరు గురించి, ఇప్పుడు వీళ్ళు పంపించిన తర్వాత ఇంకా ఎక్కువ ఆలోచిస్తున్నాడు. ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, ఇక్కడ గొప్ప కార్యం జరగాలి. ఆలోచిస్తున్నాడు నీ కుటుంబం గురించి, నీ సమస్య గురించి, నీకు వచ్చిన ప్రతి ప్రాబ్లం గురించి, నీ ఇంట్లో ఉన్న ప్రతి విధమైన వాటి గురించి దేవుడు ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాడు. అందుకే నేను ఆ మాట చదివించింది కూడా, లాజరును
మార్తను, మరియను. దేవుడు ముగ్గురిని ప్రేమిస్తున్నాడు. అంటే ఈ రోజు నీ కుటుంబంలో ఉన్నటువంటి నిన్ను, నీ భర్తను, నీ భార్యను, నీ పిల్లలను, నీ అన్నదమ్ములను, నీ అక్కజలను, నీ సహోదరి సహోదరులను యేసు ప్రభువు ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే ఎలాంటి వారినైనా ప్రేమించే వ్యక్తి మన ప్రభు. ఎప్పటి వరకు ప్రేమిస్తాడంటే అంతవరకు ప్రేమిస్తూనే ఉంటాడు. అదే రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం రాయబడింది. ఇదిగో దేవుని దీర్ఘశాంతం ఇంకనూ కనిపెట్టుచు ఉండగా, ఇంకనూ కనిపెట్టుచున్నది. ఇప్పుడైనా మారతాడేమో, రేపైనా మారతాడేమో, ఎల్లుండైనా మారతాడేమో, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరమైనా, ఆ సంవత్సరం కాకపోతే పై సంవత్సరమైనా ఆయుస్సు పొడిగిస్తూ దీర్ఘాయుస్సునిస్తూ మార్చాలి, మారాలని కొన్ని విధాలుగా మారకపోతే సమస్యలు పెట్టి, ఇబ్బందులు పెట్టి, కష్టాలు పెట్టి, నష్టాలు పెట్టి ఏదో ఒక విధంగా మరలా నా వైపు తిరుగుతారేమని దేవుడు సమయమునిచ్చి మరీ ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం అనుకుంటాం ఏది మాకే ఈ తలకాయ నొప్పులు, మాకే ఈ ప్రాబ్లమ్స్, మా ఇంట్లోని ఇబ్బందులు ఏంటంటే ఇంట్లో వచ్చిన ఇబ్బందులు అనుకోవద్దు. దేవుడు అవకాశాలు ఇస్తూ మరి నువ్వు రావాలని ఎదురు చూస్తున్నాడని చెప్పుకోండి. నేను పిలవటానికి ఇది ఒక మార్గం, అంతే కదా. ఇప్పుడు ఎప్పుడైనా పక్కన ఉన్న మనిషిని పిలుస్తున్నావు అనుకో, పలకాలు ఇతనికి ఏం చేస్తావు? ఏదైనా రాయి తీసుకొని వేస్తావు. ఆ రాయి కానీ దెబ్బ తగులుద్ది. అలాగే మనల్ని పిలిచినప్పుడు, మనం పెడచని పెట్టినప్పుడు లేపటానికి దేవుడిది ఒక హెచ్చరిక అనుకోవటమే. ఇక్కడ అదే చెప్తున్నాడు. లాజరు, మార్తా, మరియా వాళ్ళ కుటుంబాన్ని ప్రేమించిన దేవుడు, వాళ్ళ కుటుంబంలో ఉన్న ముగ్గురిని ప్రేమించిన దేవుడు, ఏ ఒక్కరిని తక్కువ చేయలేదు, అందరినీ ప్రేమించాడు. ప్రేమించిన వాళ్ళందరినీ ఒకేలాగా చూస్తున్నాడు. అందుకని బైబిల్ గ్రంథంలో రాయబడింది, దేవుడు అందరినీ ఒకే రీతిగా చూసేవాడు. మనమే ఆయన వేరువేరుగా చూస్తుంటాం, మన స్వభావాన్ని బట్టే, ఎందుకంటే మన బుద్ధిని బట్టే, మనకున్న ఉద్దేశములను బట్టే. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మనుషులు తప్పులు చేస్తున్నారని దేవుడు చంపాలనుకోలా. మనుషులు తప్పులు చేస్తుంటే దేవుడు ఏమనుకున్నాడంటే అవకాశాలు ఇస్తున్నాడు, మారుస్తాడని. అవకాశాలు అంటారు, అవకాశాలు ఇస్తున్నాడు. ఇకనైనా అయినను ఇక్కడ మనం ఆలోచించింది గమనిస్తే యేసు ప్రభు అంటున్నాడు, లాజరుకు వచ్చిన రోగం నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకు తెలుసు, అయినా నేను ఎందుకు ఎదురు చూస్తున్నానంటే అక్కడ వాళ్ళల్లో విశ్వాసం కొద్దిగా పెరగాలి, నేను అందరినీ ప్రేమించేవాడిని వారు ఎరగాలి. కాబట్టి సీమోను అని ఆయన ఇంటికి భోజనానికి వెళ్ళినటువంటి యేసు ప్రభు వారు ఆమె ఏడుస్తుంది ఆయన చూసి. ఆయన పాదాల దగ్గర కన్నీరు కారుస్తూ, ఆ నీళ్లు కారిపోతున్నాయి. ఆయన పాదాలు తడిసిపోతున్నాయి ఆ నీళ్ళ ద్వారా. ఎందుకంటే ఆమె అనుకుంటుంది, ఈ లోకంలో ఎవరు నన్ను దగ్గరికి తీసుకున్న వాళ్ళు లేరయ్యా, అందరూ నన్ను ఎలా చూస్తున్నారు. కొద్దిగా బాధే కదా మాట. మనం అనుకుంటాం, ఎందుకు బాధ అంటే తప్పు చేసినా చేయకపోయినా మనం ఒక చిన్న అనకూడని మాట అంటే మనం ఎంత రెచ్చిపోతాం. ఎందుకన్నా అవసరం నన్ను, దేనికన్నా, అసలు ఎప్పుడు నేను చేతితో చూసిన నువ్వు, నేను ఎక్కడుంటే నువ్వు చూసిన, మనం దాన్ని ఎంతో బయటికి తెస్తాం. కానీ అన్నామే చేసినామని అంటుంటే ఆమె ఎవరితో చెప్పుకోలేక, ఎక్కడికి పోలేక, ఎక్కడ బాధపడలేక ఇక్కడికి వచ్చింది. ఈయనొక్కడే నన్ను ప్రేమించేది. అందుకని బైబిల్ ఏం చెప్తుంది, పాపులను రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాను. పాపాత్ములకు ఎక్కడ ఆదరణ దొరకదు, ఎక్కడ నెమ్మది దొరకదు. లోకములు వాళ్ళందరూ ఏదో ఒక దాన్ని ఆశించి ప్రేమించే వాళ్ళే, కానీ దేవుడు మాత్రము తన ప్రాణం ఇచ్చి మరీ ప్రేమిస్తున్నాడు. ఇది అర్థం కాలేదు లోకానికి. అందుకని ఇక్కడ మనం ఒక మాట గమనించి ఆలోచించినప్పుడు, మనం చూసినప్పుడు అక్కడ చూడండి, అక్కడ ఏం రాయబడిందంటే లూకాసు వార్త 7:47 ఆ సందర్భంలో మనం అన్నాం, ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడినవి. ఆమె ఏం చేసిందంట? విస్తారముగా, ఎక్కువగా ప్రేమించింది. ప్రేమించడం అంటే ఇక్కడ ఏం చెప్పండి మీరు? ప్రేమించడం అంటే ఏంటిది? తనకు నచ్చినట్టుగా మారటమే ప్రేమించటం. ఒక మనిషికి నచ్చినట్టుగా మారితే ఆ మనిషిని ప్రేమించటం అని అర్థం. యేసు ప్రభువుకు నచ్చినట్టుగా మారుతుందేమో. తనలో ఉన్నటువంటి ఆ యొక్క తప్పులన్నీ కూడా ఒప్పుకుంటుంది, తనలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా ఒప్పుకుంటుంది, తనలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యతిరేకమైన కార్యాలన్నీ కూడా ఒప్పుకుంటుంది. అయ్యా, నేను ఇలాంటి వాడిని, ఇలాంటి దాన్ని, ఇలాంటి వ్యక్తిని అని కన్నీళ్లతో సమాధానం చెప్తుంది. అక్కడ
కన్నీళ్లతో సమాధానం చెప్తుంది. నిజంగా మనం చూసి ఆలోచించినప్పుడు అక్కడ వ్యభిచారంగా పట్టుబడి ఒక స్త్రీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆమెతో ఆయన అన్నమాట, అమ్మా నేను నిన్ను శిక్షించను. ఏమంటున్నాడు? నేను కూడా నిన్ను శిక్షించను, ఎందుకంటే శిక్షించే అధికారం నాకు తప్ప భూమి మీద ఎవరికి లేదు. నేను నిన్ను శిక్షించను కాబట్టి ఏమన్నాడు, ఇక మీదట మరలా పాపం చేయదు. మరలా పాపం చేయొద్దని ఎందుకన్నాడంటే, పాపం చేస్తే ఏమవుద్దంటే, పాపం చేస్తే నీ జీవితం నీకే నచ్చదు. కొన్ని రోజులకి నీ జీవితం నిన్ను ఎవరు పట్టించుకోరు, నిన్ను ఎవరు దగ్గరగా తీసుకోరు. ఇంట్లో వాళ్ళే నిన్ను నమ్మరు, ఇంట్లో వాళ్ళే నిన్ను ఒక శత్రువులాగా చూస్తారు, ఇంట్లో వాళ్ళే నిన్ను అసహించుకొని పక్కన పెట్టేస్తారు. ఈ రోజు నీ దగ్గర అన్ని ఉన్నాయని, బలం ఉందని, బలగం ఉందని, అందం ఉందని, డబ్బు ఉందని, అన్ని ఉన్నాయని విర్రవీగి నీ ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు. ఒకరోజు నీ దగ్గర ఉన్నదంతా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే, నీ దగ్గర ఉన్నదంతా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే, నీ దగ్గర ఉన్నదేది నీకు ఉపయోగపడేటువంటి రోజు ఉండదు. ఆ రోజు నీకు అర్థమవుతుంది, నా జీవితం ఇలా అయిపోయింది. అప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరు నిన్ను ఆదరించేవారు లేరు. ఎందుకంటే ఇప్పుడు సహోదరి సహోదరులారా, మీ అందరికి అర్థం కావటానికి చెప్తున్నాను. మీ అందరికీ లోకాసు వార్తలు 16 అధ్యాయం ఉన్నటువంటి విషయం తెలుసు, తప్పిపోయిన కుమారుడు గురించి. తన దగ్గర డబ్బు ఉన్నప్పుడు, ఆస్తి ఉన్నప్పుడు, అందం ఉన్నప్పుడు, ఐశ్వర్యం ఉన్నప్పుడు ఆ డబ్బు తీసుకొని చలామణి చేస్తూ ఇష్టం వచ్చిన విధంగా తిరిగాడు. అడిగినోళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే అందరూ ఎంకరేజ్ చేసిన వాళ్ళే, అందరూ ప్రేమించిన వాళ్ళే, అందరూ దగ్గరికి వచ్చిన వాళ్ళే. ఆ డబ్బులు ఉన్నంత వరకు ఆ సొమ్ము చేత పట్టుకొని ఏమేం చేస్తున్నాడంట, ఎలాగుండుతుడు, జోదం ఆడటం గాని, తాగటం గాని, వ్యభిచరించడం గాని అన్ని చేస్తూ ఉన్నాడు. ఇది అని లేకుండా మొత్తం చేస్తున్నాడు. ఉన్న సొమ్ము అయిపోయింది. బంధువులు దూరం అయిపోయారు, బాంధవ్యాలు తగ్గిపోయాయి, ప్రేమించేవారు కరువైపోయారు. నీలాంటి వాళ్ళు ఈ భూమి మీద ఎవరు లేదన్న వాళ్ళు వాళ్ళ దగ్గర పోయి అడిగితే నువ్వు ఒక బతికారని పక్కకు నెట్టేస్తున్నారు. కారణం, తన దగ్గర ఉన్నది అయిపోయింది. ఈ రోజు నీ దగ్గర బలం ఉండొచ్చు, ఈ రోజు నీ దగ్గర అందం ఉండొచ్చు, ఈ రోజు నీ దగ్గర ధనం ఉండొచ్చు. అది ఉన్నంత వరకే నీ యొక్క వేషాలు, నీ యొక్క చేష్టాలు. కానీ అయిపోదు అని ఎవరైనా గ్యారెంటీ ఇస్తారమ్మా? ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయిపోద్ది. ఎందుకంటే దానికి రుజువు మన యొక్క శరీరం మీద ఉన్న బలమే. ఈ రోజు 25, 30, 40 ఉన్నప్పుడు మంచిగా యవన కాలంలో ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటావు. కొన్ని రోజులు పోతే పక్కన ఉన్నటువంటి ఆ యొక్క కొండలో నీళ్లు ఇవ్వటానికి ఒకళ్ళని పిలుచుకోవాలి. ఆ నీళ్లు దూరాయ్యా వాడు బుద్ధి కూడా తింటాడు. యోబు అది అంటున్నాడు కదా, యోబు గ్రంథంలో రాయకున్నట్టు, నా పనివాడి దృష్టికి నేను ఎలా ఉన్నానంట, ఎగతాళి చేయబడి వాళ్ళగా ఉన్నానంట. నా పనివాడు నన్ను పిలవగా వాడు నన్ను, నా పిలుపులు లెక్కలేని విధంగా పెరచలేని పెట్టి వెళ్ళిపోతున్నాడు. ఇంతకుముందు నేను పిలిస్తే నడుముకు కండవ కొట్టుకొని నా దగ్గరకు వచ్చి చేతులు కొట్టుకునేవాడు. ఇప్పుడు నేను పిలిస్తే వినపించుతున్నా కూడా వినపడనట్టుగా వెళ్ళిపోతూ ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే నా దగ్గర ఉన్నది అయిపోయింది. కాబట్టి మనుషులు బుద్ధులు తెలియటానికే భర్త బుద్ధి భార్యకు తెలియాలని, భార్య బుద్ధి భర్తకు తెలియాలని, బంధువుల బుద్ధులు మనకు తెలియాలని అప్పుడప్పుడు దేవుడు ఇలాంటి సిచ్యువేషన్ తీసుకొస్తాడు నీ జీవితంలో. అప్పుడు నువ్వేమనుకుంటావంటే, నాకెందుకు వచ్చింది ప్రభు అంటే, నువ్వు లోకాన్ని నమ్ముతున్నావు, నువ్వు అంతా బాగపోతున్నావు. నువ్వు అప్పుడు అలా ఉంటే ఎవరేదో నీకు అర్థం కావాలంటే ఒక సిచ్యువేషన్ రావాలి నీకు. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడికి ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఒక సందర్భం వచ్చింది. ఉన్నదంతా అయిపోయినంత మాత్రాన మాకు ఇక్కడ నేను మన ఒక రోజు ఈ వాక్యం చదువుతూ కూర్చుంటా, ఆటలు కూర్చొని చదువుకుంటున్నప్పుడు నాకు భలే అర్థమైంది. అన్నదంతా అయిపోయినప్పుడు ఇప్పుడు ఏమైందంటే, మనిషి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీకా డబ్బు అయిపోయినా, నీకా బలగం అయిపోయినా, నీ దగ్గర అందం తరిగిపోయినా, నీ దగ్గర ఉన్నదంతా తరిగిపోయినా ఆకలి మాత్రం తరగదు. అది అవుతూనే ఉంటుంది. ఈ రోజు డబ్బు లేదులే, ఏం కాదులే, రేపు పొద్దున ఆకలి అవుదామని తగ్గుద్దా? ఈ రోజు బలంగా లేవులే, ఆకలి ఏమవుదాం అనుకుంటుందా? 80 అయినా ఆకలి అవుద్ది, 50 అయినా ఆకలి అవుద్ది, 25 అయినా ఆకలి అవుద్ది. పాపని తప్పిపోయిన చిన్న కుమారుడు కూడా ఆకలేదు. వాడికి అర్థం కాదు ఆకలి అవుద్దని. ఎందుకంటే ఆకలి అనే విలువ ఎప్పుడు తెలియదు వాడికి. అన్ని ఉన్నప్పుడు తెలియాలా? ఈ రోజు మనకు తెలుస్తుందా? కావాలంటే అంత అన్నం పెట్టి తినమంటే అడిగి అన్నం తినకుండా ఇసురులుగుతాం. ఒక రోజు ఇంట్లో బియ్యం లేకుండా, కనీసం ఇంట్లో గింజలు లేనప్పుడు అప్పుడు అనుకుంటాం, పాసిపోయిన బాగుండే.
దాని విలువ తెలియదు. చాలా మంది ఏమంటారు తెలుసా, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అనుకుంటారు, కానీ కాదు. ఎందుకు చెప్తానంటే ఇక్కడ దేవుడు మనుషులకి ఇచ్చిన ఆహారం ఏంటంటే ఆకలి తీర్చుకోవటానికి. అది నీ దగ్గర సమృద్ధిగా ఉన్నప్పుడు దాని విలువ నీకు తెలియదు, అది అయిపోయినప్పుడు నీకు అర్థమవుతుంది. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడి దగ్గర ఏమైపోయింది? డబ్బులు అయిపోయినాయి. కొనుక్కొని తినడానికి డబ్బులు లేవు. ఇప్పుడు ఆకలి అవుతుంది. ఆకలి అవుతుంటే కోపగించుకుంటున్నాడు ఎవరి మీద? ఊరి మీద కోపగించుకుంటే ఊరి వద్దమ్మా. ఎప్పుడన్నా మీకు ఏదైనా బాగాలేదనుకో, బాగున్నప్పుడు అసలు ఉండదు, బాగాలేనప్పుడు చేత తీసుకుంటా ఊరి మీద. ఈ రోగం నాకెందుకు రావాలి, ఈ బాధ నాకెందుకు రావాలి, ఎందుకంత చేతనించుకోవడం అవసరం కాదా? అప్పుడు ఎందుకంటే నీకు అది ఉన్నప్పుడు దాని విలువ అర్థం కాల. కాళ్ళు బాగున్నప్పుడు కాళ్ళు విలువ అర్థం కాల, కళ్ళు బాగున్నప్పుడు కళ్ళు విలువ అర్థం కాల, శరీరం బాగున్నప్పుడు శరీరం విలువ అర్థం కాల. ఒకటి పోయిన తర్వాత అప్పుడు అర్థమవుతే ఏం ఉపయోగం ఉంది? ఇప్పుడు ఈ డబ్బులు ఉన్నప్పుడు అర్థం కాల, ఈ డబ్బులు పోయిన తర్వాత ఆకలి అవుతుంది అనుకొని ప్రతి ఒక్కరిని పోయి అడుక్కుంటున్నాడు. ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు, అన్నం పెట్టు, అన్నం పెట్టు, అన్నం పెట్టు అని. వరకు పెడతారా? ఒకవేళ మంచి గుడ్డు అట్టాటోడికి ఇట్టాటోడికి పెడతారు, కానీ ఇట్టాటోడికి అసలు పెట్టరు. ఎందుకని చెప్పండి? ఉన్నప్పుడు కింద నడవాల, పైన నడిచిండు అయ్యగారు. ఉన్నప్పుడు కింద నడిచిండా. ఏ రోజు అన్న ఎక్కడన్నా వచ్చి దిగే తినమంటే నేను అసలు ఇది అంటున్నా, నా రేంజ్ ఏది, నా లెవెల్ ఏది, నా యొక్క విలువ ఏంది, అసలు నేను ఇది తినేది. ఇప్పుడు ఎవరన్నా అడిగితే అన్నం పెట్టమంటే ఈడారు మన పుడికారం పోతే తిండో నా దగ్గర లేదని చెప్పేస్తున్నారు. అంటే అప్పుడంతా చికెన్ బిర్యానీలో బతికిన వ్యక్తి కదా, అప్పుడంతా హై లెవెల్ డ్రింక్ తాగిండు కదా. ఇప్పుడు ఎవడన్నా నీళ్ళు మా నీళ్ళు తాగుతుందని ఎట్టకుండా మానుకున్నారు. ఇప్పుడు చివరకు పోయి నాకు అర్థమైంది ఏంటంటే, నాకు అన్నం దొరకాలంటే నేను పని చేసుకోవాలన్నాడు. పనికి పోతే మనవాడికి పని ఊరిన ఎందుకు ఇది చెయ్యడు ఆ పని. ఎప్పుడైనా అన్నాను అనుకోండి, ఇదిగో ఆడ ఉన్నటువంటి బిందెగా లేకపోతే అందనుకోండి, ఆ కర్ర ఆడ 4 ఏమంటే నాకేం పని, నేను వేయటానికి నేను 10 మందిని కూలీలను పెట్టి వేసుకుంటాను అన్నాడు. ఇప్పుడు పోయి ఎవరైనా పని చేస్తామంటే, అయ్యా నువ్వు ఈ పని ఏం చేస్తావు, నువ్వు పెద్ద లెవెల్ కలిగిన నీకు పని ఇచ్చేంతటోళ్ళు మేము కాదని వదిలేసారు. పని చేత కాకుండా ఎందుకు అనుకున్నాం? పుట్టిన ప్రతి వాడికి పని చేస్తాం, మీకు తెలుసో తెలియదు. పని చేత కాకుండా ఎవరు ఉండరు, ప్రతి వాడు ఏదో ఒక పని చేస్తాడు. పని లేకుండా ఉన్నాడంటే వాడు సోమరిపోతాడు. ఖచ్చితంగా వాడు కడుపు కాదు, వాడు కూడా పని చేస్తాడు. తెలుసా? అడుక్కొని తినడానికి శాతగానుడు దొంగతనం చేయడానికి కూడా శాత ఉంది. అది కూడా పని, దొంగతనం అంటే మామూలు విషయం. పొద్దు నైట్ లేచి ఆ టైం నిద్ర మానుకొని ఎవరి కాని రాకుండా గడ్డపాలు తీసుకొని దాన్ని కన్నం వేసి లోపల పోవాలి. మామూలు పని కాదు. పని చేతగాడు భూమి మీద ఊరు లేరు. మరి వీళ్ళు పని చేయట్లేదంటే పని చేయకుండా ఏం లేరు, సోమరపోతులైపోయారు. వాడికి ఆకలి తెలియదు కనుక పని చేయకుండా పోయారు. ఇప్పుడు ఆకలి తెలిసింది అనుకో, మీరు పెళ్లిళ్ళు చేసిన తర్వాత భార్యలు వెనక వచ్చిన తర్వాత చూడండి, మీరు గూకోమని ఇంటికాడ గూకుంటారేమో. ఇంతకుముందు పోయి ఒక నీళ్ళు తెమ్మంటే నా వాళ్ళ కాదు అంటారు. ఇప్పుడు నీళ్ళు తెస్తుంటాడు, బర్రెలకు కుడి తెస్తుంటాడు, గడ్డి తెస్తుంటాడు. అప్పుడు మీకు అర్థమవుతుంది నీడేనానికి వస్తుంది. అందుకే చెప్తాను చూడండి, పని చేయని ఊరు లేరు. కానీ వీడికి ఎందుకు పని లేదంటే వీడి రేంజ్ వేరు. నీకు ఎంత ఉన్నా నువ్వు ఇక్కడ భూమి మీద నిలబడటం నేర్చుకోవాలి. మనిషి నీకు ఎంతైనా ఉండొచ్చు, నువ్వు ఎక్కడ నిలబడాలి? భూమి మీద ఉండాలి. నువ్వు పైన నిలబడటం నీకు ఎల్లకాలం పైన ఉండలేవు, కిందికి ఒక రోజు రావాల్సిందే. ఇప్పుడు ఈ ఊరిని అడిగినా పని అయిపోతే ఒక ఆయన దగ్గర పోయి అడిగితాయా పని ఇస్తామంటే, నువ్వు చేసే పని నా దగ్గర లేదంటే ఏ పని ఇచ్చినా చేస్తాను, నువ్వేవాడు చేస్తావు, నీరేం చేయను. కానీ ఇప్పుడు అర్థమైపోయింది, ఆ పని చేసేదానికి బాగానండి, ఆ పని చేసేదానికి వీడు తయారైపోయాడంట. ఎలా తయారయ్యాడు తెలుసా? మురికి గుడ్డలతో స్నానం చేయకుండా కడుపంతా లోపలికి పెక్కపోయి ఒక రేంజ్ లో యువరాజులాగా ఉండవలసిన వాడు అడుక్కుండేవాడిగా తయారైతే అప్పుడు ఇచ్చారు వీడికి పని. లేకపోతే మామూలుగా తిత్తరా? ఇప్పుడు నేను చుట్టూ ప్యాంటు షర్ట్ వేసుకొని పోయి అడిగిపోయి బేదర్ పని చేస్తానంటే నువ్వేం చేస్తావు అందరూ పనేనా? అప్పుడు ఇచ్చారు. ఇప్పుడు పోయి అక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? పందులు తినే పొట్టును చూస్తే మనోడికి ఆకలి వేస్తుంది. ఆకలి కదా, పొట్టు కాడు తిన్నామని వెళ్ళిపోతున్నాడు. అంటే ఆకలి ఏదైనా తినిపిస్తుంది మనిషి చేత. అందుకే నీకు ఒక అవసరం వస్తే, అవసరం వచ్చినప్పుడు ఎక్కడికైనా వస్తావు. అందుకే దేవుడు అవసరం తెచ్చేటట్టు చెప్పాడు. నేను మామూలుగా అయితే వస్తారా? మామూలుగా అయితే పొట్టు తింటాడా? మామూలుగా అయితే బిర్యానీ రెస్టారెంట్ లో పోయి బిర్యానీ తినేవాడు పొట్టు తింటాడా? కానీ ఇప్పుడు ఏంటి? ఆకలి అయింది కనుక పొట్టు తింటున్నాడు. అవసరం వస్తే యేసు ప్రభు దగ్గరకు వస్తాడు. అవసరం రావాలి, అవసరం రప్పించడానికే దేవుడు ఆ కార్యం పెట్టాడు. ఇప్పుడు వెంటనే ఏం జరిగింది తెలుసా? లాజరుని ప్రేమించినటువంటి యేసు ప్రభు లాజరు వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఈరోజు దేవుడు మనం ప్రేమిస్తున్నాడు.
మన ఇంటికి వస్తాడు కానీ రెడీగా ఉన్నాడు. మనమేమనుకుంటున్నామంటే, ఎందుకయ్యా నువ్వు మా ఇంటికంటే, ఆయన నీ ఇంటికి వస్తే నీ ఇంటిలో ఉన్న సమస్య తీరుద్ది, ఆయన నీ ఇంటికి వస్తే నీకున్న అవసరం తీరుద్ది, ఆయన నీ ఇంటికి వస్తే నీకున్న బాధలు తీరిపోతాయి. నిజంగా ఇక్కడికి వచ్చి కానీ ఆయన అంటున్నాడు, అయ్యా నీవు ముందే వచ్చుంటే బాగుండు, ఇప్పుడు అవకాశం లేదులే, ఏ ప్రయోజనం లేదనగానే, నేను వచ్చాను కదా, అవకాశం నీ లేకపోయి నేను వచ్చాను కాబట్టి ఆ కార్యం నీ కుటుంబంలో జరుగుతున్నాడు. వెళ్ళాడు, లాజర్ని లేపాడు, లేపిన లాజర్ను మళ్ళా ఎవరికి ఇచ్చాడు? మార్తా మరియలకు అప్పగించి వాళ్ళ కుటుంబానికి సమృద్ధినిచ్చాడు. ఈరోజు మనకు ఒక మాట చెప్తున్నాను, బాగా మనకు చెప్తున్నాను, దేవుడు మాట్లాడుతున్న మాట ఇప్పుడు బైబిల్ గ్రంథంలో నుంచి రండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం జాగ్రత్త చదువుదాం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఈరోజు ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి స్థితులు, ఎలాంటి బాధలలో, ఎలాంటి కష్టాలలో ఉన్న వాళ్ళకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మరణం అంటే ఏందమ్మా? మరణం అంటే తెలుసు? మరణం అంటే తెలుసా? బాధ. ఒక మరణం ఒక కుటుంబంలో వస్తే ఆ బాధ తట్టుకునేది కాదు. ఈరోజు అలాంటి పరిస్థితులు ఏ కుటుంబంలో ఉన్నా కూడా యేసు ప్రభు వస్తే ఆ బాధ కొద్దిగా ఏమవుతుంది? ఆమేన్. బాధ కొద్దిగా ఏమవుతుంది? ఆనందం అయిపోతుంది. ఆ బాధ కొద్దిగా సంతోషంగా మార్చగలుగుతుంది. అందుకని నిజంగా చెప్తున్నాను, యేసు ప్రభు వారు అందరినీ, మనమే వ్యత్యాసాలు పెడుతుంటాం అంటే కదా. మన ఇంట్లో మనం ఏమనుకుంటాం, మనం ప్రార్థన పోతున్నాం కాబట్టి ప్రార్థన ప్రారంభం చేసి అట్ట అనుకుంటాం. కానీ మనం ఏం చేయాలంటే, నిజంగా చెప్తున్నాను, ఎలాంటి వాళ్ళనైనా మనం ప్రేమించడం నేర్చుకోవాలి. ఇంట్లో వాళ్ళని ఎవరినైనా. ఎందుకయ్యా ప్రేమించటం నేర్చుకోవాలంటున్నామంటే, మనం ఎప్పుడైతే ప్రేమించటం నేర్చుకుంటామో ఆ ప్రేమ పాపిని ఏం చేస్తుంది? మార్చేస్తుంది. నిజంగా ఈ యొక్క కుమారుడికి ఆకలి అవుతున్నప్పుడు, ఆ పందులు తినే పొట్టు తింటున్నప్పుడు అక్కడ ఆ మనిషికి ఒకటి గుర్తొచ్చింది. ఏమంటుంది తెలుసా? నా తండ్రి ఇంట ఎంతో మందికి అన్నం దొరుకుతుంది, నేను ఇక్కడ అన్నం లేకుండా ఉన్నాను, ఇప్పుడు నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి అంటే, తండ్రి గుర్తు రావాలంటే ఈ సిచ్యువేషన్ రావాలి. దేవుడు కూడా ఒక మనుషులకు ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి, బలగం ఇచ్చి, సంపదనిచ్చి, జ్ఞానం ఇచ్చి, అన్ని ఇచ్చి, మీరు నా దగ్గరికి రమ్మంటే ఇచ్చిన వాటిని తీసుకొని పోయి చలామణి చేస్తున్నారు మనుషులు, తప్పిపోయిన కుమారులాగా. అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు గుర్తొస్తారేమో దేవుడే వీళ్ళందరి చేత అది అయిపించేటట్టు చేస్తున్నారు. వీళ్ళేమనుకుంటున్నారంటే, ఏంది ఇలా జరుగుతుందంటే, నీ పాపములు నీకున్నటువంటి పరిస్థితులను పాడు చేసేసాయి. అందుకని అంతేమన్నారు తెలుసా? అమ్మా, ఇక ఎన్నటికీ పాపము చేయొద్దు, ఎందుకంటే పాపం చేస్తే నీకు వచ్చేది నిత్య నరకమే. మరి పాపం చేయకపోతే నిత్య జీవం నేను నీకు ఇస్తానన్నాడు. ఈరోజు మనందరి కొరకు చెప్తున్నాను, కుటుంబంలో కొరకు దేవుడు ఒక గొప్ప కార్యం చేయాలన్నా, వాళ్ళు ఎందుకోసం ఈ కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసుకున్నా ప్రతిదీ దేవునికి తెలుసు. కాబట్టి నేను చెప్తున్నాను, దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమించేవాడు. ప్రేమించిన ఆయన తను ప్రేమించిన వారికి ఏదైనా కొదువు చేస్తాడా? ఎవరి కొదువు చేస్తాడా? ఏ కొదువ చేయడు. ఏ కొదువ చేయకుండా సమస్తమును అనుగ్రహించే దేవుడు. కానీ ఆయనకు మనం నచ్చినట్టుగా ఒక్కటే అడుగుతున్నాడు ఆయన, ఇదిగో ఇక మీదట నీవు నాకు వ్యతిరేకమన్నా చేస్తే చేయకాకు అని అంటాడు. నేనేం చేయలేను అనుకుంటాం. నీ దృష్టికి నువ్వు కరెక్టే, నా దృష్టికి నేను కరెక్టే, ప్రతి ఒక్కరు మన దృష్టికి మనం కరెక్టే. కానీ మనం ఎవరితో చూసుకోవాలని చెప్పాను నేను? యేసు ప్రభు వారితో పోలిక చూసుకోవాలి. ఎందుకంటే వాక్యం అందరికీ తెలియదు కాబట్టి, యేసు ప్రభు ఎంత మంచిగా బతికాడు, నేను ఎలా బతుకుతున్నాను అనుకోవాలి. అప్పుడు మనం బ్రతకటానికి నేర్చుకోవాలి. ఇంకా బతకటానికి నేర్చుకోవాలి. మనం బతుకుతున్నాం, బతికేది బతకటం నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలంటే యేసు ప్రభువుని చూస్తూ నేర్చుకోవాలి. అందుకని నేను చాలాసార్లు చెప్తాను, మీ అందరికీ చాలాసార్లు అనేక సార్లు చెప్తుంటాను, యేసు ప్రభు దగ్గర
నిజమైన ప్రేమ ఉన్నది. ఆ ప్రేమ మనిషిని ఏం చేస్తుందని చెప్తుందమ్మా? మారుస్తుంది. ఎలా మారుస్తుందంటే ఆయన చెప్పాడు బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యం 3:20 తర్వాత ఎందుకు చదువుకునే రాబడిందంటే, దేవుడు తన సేవకుడు పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్ళించాలనుకున్నాడు. దుష్టత్వం నుండి. ఎందుకంటే నువ్వు దుష్టత్వంలో ఉంటే నీ వల్ల నీ భార్యకు బాధలు, నీ వల్ల నీ భర్తకి ఇబ్బందులు, నీ వల్ల నీ యొక్క పిల్లలకి ఇబ్బందులు. ఆ దుష్టత్వం నుంచి నువ్వు ఎప్పుడైతే బయటకు వస్తావో అప్పుడు ఇల్లంతా 3 పువ్వులు 6 కాయలు ఉంటుంది. నేను రావాలనుకుంటున్నాను, నా వల్ల కావటం లేదంటే, నువ్వు రావాలనుకుంటే నా దగ్గరకు నేను బయటికి తీసుకొస్తాను అన్నాడు. మనం ఎప్పుడెప్పుడు ఏమంటారు తెలుసు, ఈతరానుడు ఏం చేస్తాడు తెలుసు, బావిలో దిక్కు నా అంతటి నేను బయటకు వస్తానని పొగరుతో ఉండమనుకో మునిగిపోయి చచ్చిపోతాను. కానీ మనం ఏం చేయాలి? అప్పుడప్పుడు ఈత వచ్చిన సహాయం అడగాలి. వాడు తాడు పైకి వచ్చేసి మనం తీసుకొస్తాడు. యేసు ప్రభు అందుకే వచ్చాడు, దుష్టత్వం నుండి మళ్ళించాలి. ఎందుకంటే ఆయన దుష్టుని కూడా ఏం చేశాడు? దుష్టుని కూడా ఏం చేశాడు చెప్పండి? దుష్టత్వంలో ఉన్నవాడిని కూడా ఏం చేశాడు? ప్రేమించాడు. నిజంగా ప్రేమించాడు. ఆ ప్రేమించిన ఆయన ఆ దుష్టత్వంలో ఉన్నవాడికి చెప్తున్నాడు, నీ వల్ల నీకైనా సంతోషం ఉందా? నీ వల్ల నీ కుటుంబంలో ఎవరికైనా సంతోషం ఉందని అడుగుతున్నాడు. మనందరికీ అర్థం కావాల్సింది, అబ్రహాంని పిలిచాడు కదమ్మా. అబ్రహాంని పిలిచేమన్నాడు, నీకు లేకపోతే నీ కుమారుడు నాకు ఏమన్నాడు. మనందరికి బాధ అనిపిస్తుంది. మరి ఆయన ఎందుకు అలా చేశాడు? మనం ఏమనుకుంటున్నాం? పరీక్షించాడు అయ్యి అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? నేను ఇంకా ఉన్నత స్థితిలోనికి తీసుకెళ్లాలంటే ఇక్కడ కొంచెం విషయాలు ఇతరులో ఉన్న లోపాలు పక్కకు నెట్టేయాలి. ఎందుకంటే నాకంటే ఎక్కువగా కుమారుడి మీద మనకు ప్రేమ ఉందేమో. ఈరోజు మనందరికీ దేవుడు ఆయుష్ ఇచ్చాడని ఉన్నది, దేవుడు అంటే నమ్మకం ఉన్నది, దేవుడు అంటే భక్తి ఉన్నది, దేవుడు ఉంటుంది. కానీ దేవుడి కంటే ఎక్కువగా లోకాన్ని ప్రేమిస్తున్నాం కనుక దేవుడి దగ్గరికి రాకుండా లోకంలో తిరిగిపోతున్నారు అందరు. భక్తి లేని వాళ్ళు లేరు ఇక్కడ, కానీ వేరే దాన్ని ప్రేమిస్తున్నారు. అదే యేసు ప్రభు అంటున్నాడు, దాన్ని విడిచి నా దగ్గరకు రా, నేను నీకు అన్నీ ఇచ్చేస్తానన్నాడు. కాబట్టి ఆ ఇంటికి వచ్చిన యేసు ప్రభు ఆ ఇంటిలో ఉన్న సమస్య తీర్చాడు. కాబట్టి ఈ ఇంటికి వచ్చినటువంటి యేసు ప్రభు ఒకవేళ ఇంట్లో ఎలాంటి సమస్య ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా అవన్నీ తీర్చి నిత్యము వారికి సంతోషమును, ఆనందమును, విజయమును చేకూర్చునుగాక. ఆమేన్. అందరం కూడా తల ఉంచుకుందాం, ప్రార్థన చేద్దాం.